ఓం నమో వెంకటేశాయ. శిశుమార సుసంస్థాన దిశి సూర సోమభాన గోవింద గోవింద. అగ్రాహ్యో చింత్య రూప శ్రుతి పదయుగలీ లక్ష్యభావం గతస్త్వం సద్గ్రాహ్యో గ్రాహతుల్యామృతచర ఇవ సన్ మానసే భావనీయః దుర్గ్రాహ్యో భావశుద్ధ్యా విరహితమనుజానాం సమస్త సమంతాత్ స్థితోపి సుగ్రాహ్యో దేవభూయా అపి జడ అధునా మానసే మే దయాళో అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చేసుకోవలసిన ప్రార్థనలను చేసుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణావరరసారుహ రమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరకరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు జ్యోతిర్మండలాన్ని నిరూపణ చేస్తూ సూర్యచంద్రులు వాళ్ళతో సహా మిగతా 5 గ్రహాలు లేదా 5 గ్రహాలు అవి తిరిగేటువంటి వృత్తాలు, ఒక్కొక్క దానికి ఉండేటువంటి పరస్పర వైలక్షణ్యాలు, ఒక్కొక్క గ్రహంలో ఉండేటువంటి విశేషాలు, వీటన్నిటి గురించి చక్కగా చెప్పి ధ్రువుడు అనేటువంటి మహానుభావుని గురించి ప్రస్తావన చేస్తూ ధ్రువ నక్షత్రం గురించి, అది ఉన్నటువంటి స్థానాన్ని గురించి, దానికి ఉన్నటువంటి మహాత్మ్యాన్ని గురించి వివరంగా చెప్పారు. ధ్రువుడి గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ముందు మామూలుగా మహాభాగవత అనే తీరులో ఒకదానిలో చూపించారు. చూపించి
ధ్రువుడి దాకా ఉండేటువంటి నక్షత్ర మండలం మొత్తాన్ని ఇంతవరకు నిరూపణ చేసినట్లయింది కదా, సుమారుగానైనా చేసినట్లయింది కదా. ఆ చేసిన దానికి ప్రయోజనాన్ని వర్ణించటం కోసం ఈ ధ్రువుడి గురించి ప్రస్తావన తెచ్చాము అని పై గద్యంలో చెప్తున్నారు. కేచన ఏతజ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారణాయాం అనువర్ణయంతి అని ఆ గద్యం. ఈ జ్యోతిరనీకం, జ్యోతిర్మండలం మొత్తం ఉంది కదా, ధ్రువుడి దాకా ఉండేటువంటి నక్షత్రాల లేదా వెలిగేటువంటి గోళకాల, వెలగనటువంటి గిరగిరా తిరిగేటువంటి గ్రహాల సముదాయం ఉంది కదా, ఇదంతా కూడా జ్యోతిరనీకం శిశుమార సంస్థానేన గుండ్రంగా తిరిగి ఉన్నటువంటి ఒక జలచరం, డాల్ఫిన్ లాంటి ఒక జంతువు, ఆ జంతువులాగా ఉంది అని, శిశుమార సంస్థానేన ఆ జంతువులాగా ఉండి భగవతో వాసుదేవస్య ఆ భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క యోగధారణాయాం ఆయన్ని మనసులో ఉంచుకోవటానికి వీలైనటువంటి విధానంలో ఉంది అని కేచన అనువర్ణయంతి, కొంతమంది వర్ణిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ధ్రువ నక్షత్రం దాకా ఉండేటువంటి జ్యోతిర్గణాన్ని చెప్పడంలోని ఆంతర్యం ఇదే. కేచన యోగినః, యోగులు ఏతజ్యోతిరనైకం, ఈ జ్యోతిర్మండలాన్ని మనం మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే స్పైరల్ గెలాక్సీ అని చెప్పుకునేటువంటి జ్యోతిర్మండలాన్ని శిశుమార సంస్థానేన, అలాగే ఒక మడతలో కూర్చుని ఉన్నటువంటి డాల్ఫిన్ లాంటి జంతువు యొక్క ఆకారంలాగా వర్ణిస్తారు వాళ్ళు. శిశుమారం అనేది డాల్ఫిన్ లాంటి జంతువు లేదా డాల్ఫిన్ కూడా కావచ్చు. ఆ డాల్ఫిన్ లాంటి జంతువు ఒక గుండ్రంగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణిస్తారు. అది భగవతో వాసుదేవస్య సంస్థానం, భగవంతుడి యొక్క ఒక రూపం అని వాళ్ళు వర్ణన చేస్తారు. వర్ణన చేసి యోగధారణాయాం, యోగంలో ఏకాగ్రత కోసం చేయవలసినటువంటి ధారణలో మనస్సుని కుదురుగా అక్కడ ఉంచటంలో దీన్ని సాధనంగా తీసుకుంటారు. యోగధారణాయాం స్థితం ఉపవర్ణయంతి. ఇంకా లోతుగా చెప్పుకోవాలి అంటే విరాట్ పురుషుడు యొక్క ఉపాసన ఇంతకుముందు వచ్చింది కదా ఒకసారి. ఆ విరాట్ పురుషుడు అంటేనే బ్రహ్మాండం మొత్తాన్ని తన శరీరంలోని అవయవాలుగా మలుచుకున్నటువంటి మహానుభావుడు కదా. బ్రహ్మాండం మొత్తాన్ని ఊహించలేని వాళ్ళకి, బ్రహ్మాండం మొత్తాన్ని విరాట్ పురుషుడు యొక్క అవయవాలుగా లేదా విభాగం చేసి చూసుకోలేనటువంటి వాళ్ళకి, విరాట్ పురుషుడు యొక్క స్థూలదేహంలో కాస్తంత బుద్ధి నిలవాలి అంటే ఈ యోగధారణ చేయాలి అని చెప్తారు. ఎలాంటి యోగధారణ చేయాలి అంటే మనకు కనిపించే నక్షత్ర మండలం మొత్తం ఒక శిశుమార ఆకారంలో, అంటే వంపు తిరిగిన డాల్ఫిన్ ఆకారంలో ఉంది అని భావన చేయాలి. భావన చేసి ఇది మొత్తం భగవంతుడి యొక్క శరీరం అని నిర్ణయించుకోవాలి అని వాళ్ళు యోగులు చెప్తున్నారు. ఆ యోగులు చెప్తున్నటువంటి ఆ యోగ ధారణను చెప్పటం కోసమే ఇంతవరకు ధ్రువుడి వరకు ఉండేటువంటి నక్షత్రాలను గురించి ప్రస్తావన చేశాము అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కేచన ఏతజ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారణాయాం అనువర్ణయంతి అనే ఈ గద్యంలో ఆ యోగధారణ కోసం కావలసినటువంటి విశేషాలను ఈ అధ్యాయంలో మొత్తం శ్రీశుకుల వారు వర్ణన చేసుకుంటూ వెళుతున్నారు క్రమంగాను. యస్య పుచ్ఛాగ్రే అవాక్షిరసః కుండలీభూతదేహస్య ధ్రువః ఉపకల్పితః తస్య లాంగూలే ప్రజాపతిః అగ్నిః ఇంద్రః ధర్మః ఇతి పుచ్ఛమూలే ధాతా విధాతా చ కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్తకుండలీభూత శరీరస్య యాన్యుదగయనాని దక్షిణ పార్శ్వే తు నక్షత్రాణ్యుపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యథా శిశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయవాః సమసంఖ్యా భవంతి పృష్ఠే తు అజవీథి ఆకాశగంగా చ ఉదరతః అని ఆ గద్యాలలో మొదటి గద్యం.
డాల్ఫిన్ లేదా డాల్ఫిన్ లాంటి జంతువు, జలచరం ఒకటి. అది గుండ్రంగా లుంగలు చుట్టుకుని ఉంది, లేదా గుండ్రంగా చుట్టలు చుట్టుకుని ఉంది. ఆ చుట్టలు చుట్టుకున్నటువంటి జంతువు యొక్క ముఖం కిందకుంది, అవాక్షరస, తలకాయ కిందకుంది. అలాగే పుచ్చం, దాని యొక్క తోక పైకుంది. యస్య, ఇలా పడుకున్నటువంటి ఈ జంతువు యొక్క పుచ్ఛాగ్రే, పుచ్చమేమో పైకుంది, ఆ పుచ్చం తాలూకు చివర్లో ధ్రువ ఉపకల్పిత, ధ్రువుడు అనేటువంటి నక్షత్రం ఉన్నాడు. ధ్రువుడు మనం అనుకున్నటువంటి ఈ శిశుమారం యొక్క పుచ్చం తోక తాలూకు చివరి భాగంలో ఉన్నాడు. ఆ తోకేమో పైకి ఉంది. అవాక్షరస, ఈ జంతువేమో తలకాయ కిందకి పెట్టుకుని ఉంది. కుండలీభూత దేహస్య, గుండ్రంగా చుట్టుకుని ఉంది. డాల్ఫిన్కి గనక ట్రైనింగ్ ఇస్తే అది గుండ్రంగా లొంగ చుట్టుకుని ఉండగలదు, లేదా చుట్టలాగా చుట్టుకుని ఉండగలదు. ఆ చుట్టుకుని ఉన్నటువంటి అవాక్షరస యస్య పుచ్ఛాగ్రే ధ్రువ ఉపకల్పిత, పుచ్చం తాలూకు చివరిలో ధ్రువుడు ఉంటే, తస్య లాంగూలే, ఆ చివరి ప్రదేశం కంటే కొంచెం పైకి, అంటే మనం కింద నుంచి చూస్తుంటే పైనుంచి కిందకి, లాంగూలే ప్రజాపతి, అగ్ని, ఇంద్ర, ధర్మ అనే నలుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కింద ఉన్నారు. పైనుంచి క్రమంగా 1, 2, 3, 4 అనే క్రమంలో ఉన్నారు. ధ్రువుడు కింద ప్రజాపతి నక్షత్రం, దాని కింద అగ్ని అనే పేరుతో ఉండే నక్షత్రం, దాని కింద ఇంద్ర అనే పేరుతో ఉండే నక్షత్రం, దాని కింద ధర్మ అనే పేరుతో ఉండే నక్షత్రం. పుచ్చ మూలే విధాత విధాత చ, ఆ జలచరం తాలూకు తోక చాలా పెద్దదిగా ఉంటుంది కదా, ఆ పెద్దదిగా ఉండేటువంటి తోక తాలూకు మూలంలో మొదట్లో ధాత విధాత అనేటువంటి 2 నక్షత్రాలు, ధాతృ నక్షత్రం, విధాతృ నక్షత్రం అనే 2 నక్షత్రాలు. కట్యాం సప్తర్షయ, అది వంపు తిరిగి ఉంది. వంపు తిరిగి ఉన్నటువంటి దాని నడుము దగ్గర కట్యాం సప్తర్షయ, సప్తర్షి మండలం ఉంది. 7 మహర్షులు కూడా నక్షత్ర రూపంలో ఉన్నారు. ఆ నక్షత్ర రూపంలో ఉండేటువంటి 7 మహర్షులు ఈ శిశుమారం యొక్క కట్యాం నడుము భాగం దగ్గర ఉన్నారు. తస్య దక్షిణావర్త కుండలీభూత శరీరస్య యాని ఉదగయనాని దక్షిణ పార్శ్వేతు నక్షత్రాన్ని ఉపకల్పయంతి. ఇది దక్షిణావర్త కుండలీభూత శరీరస్య, దక్షిణం వైపుకి లుంగలు చుట్టుకుని ఉంది. మనకు శంఖంలో దక్షిణావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం అని 2 రకాల శంఖాలు దొరుకుతాయి కదా. అందులో దక్షిణావర్త శంఖం లాగా కుడివైపుకు లుంగలు చుట్టుకుని ఉంది. అలాంటి దక్షిణావర్త కుండలీభూత శరీరస్య, అలా లుంగలు చుట్టుకున్నటువంటి ఈ జలచరం యొక్క దక్షిణ పార్శ్వే, కుడివైపు, కుడి పక్కన, అంటే మనకు నడుము భాగం పైకి వచ్చేటువంటి భాగంలో యాని ఉదగయనాని నక్షత్రాన్ని ఉపకల్పయంతి. సూర్యుడు ఉత్తరాయణంలో సంచరించేటువంటి మార్గంలో ఉండే నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు కూడా గుండ్రంగా తిరగాలి కదా. గుండ్రంగా తిరగటానికి సూర్యుడికి ఉత్తరాయణ మార్గం అనే ఒక మార్గం ఉంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ఉత్తరాయణ మార్గంలో ఉండేటువంటి రాశులలో ఉండే నక్షత్రాలు ఉన్నాయి. దక్షిణ పార్శ్వే ఉదగయనాని నక్షత్రాన్ని ఉపకల్పయంతి. ఉదగయనాని నక్షత్రాన్ని అంటే ఏమేమి నక్షత్రాలు అవ్వచ్చు అంటే, అభిజిత్ అనేటువంటి ఒక నక్షత్రం, అభిజిత్ తర్వాత వచ్చేటువంటి శ్రవణ, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు అనేటువంటి 14 నక్షత్రాలు. ఈ 14 నక్షత్రాలు దక్షిణ పార్శ్వే కుడివైపు ఉన్నాయి. దక్షిణాయనాయతు సవ్యే, అదే దక్షిణాయన మార్గంలో ఉండేటువంటి నక్షత్రాలు, మిగతా నక్షత్రాలు 14 ఉన్నాయి కదా, అవి ఎడం వైపు పక్కలకి ఉన్నాయి. దక్షిణాయనానితు సవ్యే. దక్షిణాయన నక్షత్రాలు ఇందాక చెప్పుకున్న నక్షత్రం పైనుంచి లెక్క పెడితే వచ్చే 14. పునర్వసు వరకు లెక్క పెట్టాము. పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ,
అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇందాక అభిజిత్, శ్రవణ నుంచి లెక్క పెట్టాం కాబట్టి ఉత్తరాషాఢ వరకు ఉండే 14 నక్షత్రాలు. ఈ 14 నక్షత్రాలు ఎడమ పక్కన ఉన్నాయి. మనం శరీరానికి పక్కలు అంటాం కదా, ఆ పార్శ్వాల వైపు ఉన్నాయి. దక్షిణాయనాని తు సర్వే యథా శిశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయవాః సమసంఖ్యాః భవంతి. ఈ శిశుమారస్య డాల్ఫిన్ లాంటి జంతువులకి కుండలాభోగ సన్నివేశస్య, కుండలాభోగం లుంగలు చుట్టుకుని ఉన్నటువంటి పాములాంటి ఆకృతిలో ఉంది కదా ఇది. ఈ పాములాంటి ఆకృతిలో ఉండేటువంటి ఈ జంతువుకి పార్శ్వయోహో ఉభయోరపి, రెండు పక్కలలోనూ అవయవాః సమసంఖ్యాః భవంతి. అవయవాలు, దాని తాలూకు పార్శ్వాస్థులు సమసంఖ్యాః భవంతి, సమంగా ఉంటాయి. సమంగా ఉంటాయి కాబట్టి ఇటు 14 అటు 14 అని రెండు వైపులకి 14 చొప్పున సర్దాము. పృష్ఠేతు అజవీధి ఆకాశగంగాచ ఉదరతః. పృష్ఠే ఈ జలచరం తాలూకు వీపు మీద లేదా వీపు అనేటువంటి స్థానంలో అజవీధి అనేటువంటి పేరుతో ఉండే 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం రాశి చక్రం మొత్తానికి వీధుల కింద విభాగం ఉంది. ఆ విభాగంలో అజవీధి అనే ఒక విభాగం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనే 3 నక్షత్రాలకి ఉంది. ఆ పేరుంది. ఆ పేరు సరిగ్గా ఈ జలచరం తాలూకు వీపు దగ్గరకు వస్తుంది. ఉదరతః ఆకాశగంగా, లోపలికి లొంగ చుట్టుకుని ఉంది కాబట్టి దాని ఉదర భాగంలో ఆకాశగంగా అనేది ఉంది అని మహర్షి గారు ప్రాథమికంగా స్థూలంగా ఈ శిశుమారం అనేటువంటి జంతువుని అడ్డం పెట్టుకుని ఆ ఆకారంలో ఉండేటువంటి స్పైరల్ గెలాక్సీలో ఉండే సంస్థానాన్ని చెప్తున్నారు. అయితే ఇంతటితో సరిపోదు, ఇదంతా స్థూలంగా చెప్పిందే. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి, ఒక్కొక్క నక్షత్రాన్ని విడదీసి చెప్పాలి అనే అభిప్రాయంతో పైన మళ్ళీ మొదలుపెట్టి చెప్తున్నారు. పునర్వసు పుష్యౌ దక్షిణవామయో శ్రోణ్యో ఆర్ద్రాశ్లేషే చ దక్షిణవామయో పశ్చిమయో పాదయో అభిజిదుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయో యథాసంఖ్యం శ్రవణపూర్వాషాఢే దక్షిణవామయోర్లోచనయో ధనిష్ఠామూలంచ దక్షిణవామయో కర్ణయో మఘాదీని అష్టనక్షత్రాణి దక్షిణాయనాని వామపార్శ్వవద్ధ్రిషు యుంజీత తథైవ మృగశీర్షాదీని ఉదగయనాని దక్షిణపార్శ్వవద్ధ్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత శతభిషాజ్యేష్ఠే స్కంధయో దక్షిణవామయో న్యసేత్ అని నక్షత్రాలకు సంబంధించి విడివిడిగా ఒక్కొక్క నక్షత్రం పేరు చెప్పి ఎక్కడెక్కడ దీన్ని ఉంచాలి అని చెప్తున్నారు. ముందుగా పునర్వసు పుష్యమే అనే ఈ 2 నక్షత్రాలు తీసుకున్నారు. పునర్వసు పుష్యౌ దక్షిణ వామయో శ్రోణ్యో. పునర్వసు పుష్యమే అనేటువంటి 2 కూడా కుడి ఎడమ అనే 2 వైపులో ఉండేటువంటి నడుము భాగాల దగ్గర ఉంచాలి. అంటే కుడి నడుము భాగం వైపేమో పునర్వసు నక్షత్రం, ఎడమ నడుము భాగం వైపేమో పుష్యమి నక్షత్రం అనే నక్షత్రాల్ని, ఆ 2 నక్షత్రాలని అక్కడ ఉంచాలి. ఈ నక్షత్రాలనే ఎంచుకోవటంలో ఆంతర్యం ఏంటి? మొదట్లో అంటే ఈ పునర్వసు నక్షత్రం అనేది ఉత్తరాయణ మార్గంలో చివరి నక్షత్రం, పుష్యమి నక్షత్రం దక్షిణాయన మార్గంలోని మొదటి నక్షత్రం. కాబట్టి ఉత్తరాయణ మార్గంలోని చివరి నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం ఒకవైపు, దక్షిణాయన మార్గంలోని మొదటి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఒకవైపు ఉంచాలి. వీటి వెనకాల ఉండేటువంటి నక్షత్రాలు ఆర్ద్ర, ఆశ్లేష అనేటువంటి నక్షత్రాలు. పునర్వసు పుష్యమి అంటే పునర్వసుకి ముందు ఉండేది ఆర్ద్ర నక్షత్రం, పుష్యమి తర్వాత వచ్చేది ఆశ్లేష నక్షత్రం. అంటే ఉత్తరాయణ మార్గంలో పునర్వసుకి వెనకాల ఉండేటువంటి నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం,
దక్షిణాయన మార్గంలో పుష్యమి తర్వాత ఉండే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆ రెండిటిని ఆర్ద్రాశ్లేషేచ దక్షిణవామయో పశ్చిమయో పాదయో, ఆ రెండు నక్షత్రాలని ఆర్ద్ర ఆశ్లేష అనేటువంటి రెండు నక్షత్రాలని దక్షిణవామయో కుడి ఎడమ పాదాలకి ఉంచాలి. దక్షిణవామయో ఆ జంతువుకి రెండే కాళ్ళు ఉంటాయి, కాళ్ళలో మొప్పలో ఏవో అవి ఈదుకోవటానికి వీలుగా ఉండేటువంటివి రెండే ఉంటాయి, వాటికి కుడి ఎడమకి సరదాలి. ఆ రెండు పాదాలు కూడా పశ్చిమయో పాదయో కిందకి వంగి ఉన్నాయి, కిందకి వంగి ఉన్నటువంటి ఈ రెండు పాదాల్లోనూ ఈ రెండు నక్షత్రాలని సరదాలి. వీటి తర్వాత అభిజిత్ ఉత్తరాషాఢ అనేటువంటి నక్షత్రాలు. ఈ అభిజిత్ అనేటువంటి నక్షత్రమేమో ఉత్తరాయణంలో మొదటి నక్షత్రము, ఉత్తరాషాఢ అనే నక్షత్రమేమో దక్షిణాయనంలో చివరి నక్షత్రము. ఈ రెండు నక్షత్రాలని అభిజిత్ ఉత్తరాషాఢే దక్షిణవామయో నాసికయో తల కిందకి వంచుకుని ఉన్నటువంటి ఆ జంతువు తాలూకు ముక్కు రంధ్రాల దగ్గర ఈ రెండు నక్షత్రాలని ఉంచుకోవాలి. ముక్కు రంధ్రాల దగ్గర అభిజిత్ అనేటువంటి ఒక నక్షత్రం, ఉత్తరాషాఢ అనే ఇంకో నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలని ఉంచాలి. దక్షిణవామయోర్నాసికయోర్ యథాసంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణవామయో లోచనయో. వీటి తర్వాత వచ్చేవి శ్రవణము పూర్వాషాఢ. ఉత్తరాషాఢ కంటే ముందుండే నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత అభిజిత్ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ రెండిటినీ కూడా శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయోర్ లోచనయో ముక్కు తర్వాత ఆ జంతువుకు ఉండేటువంటి కళ్ళ స్థానంలో ఉంచాలి. ధనిష్ఠ మూలంచ దక్షిణ వామయో కర్ణయో. శ్రవణం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, ఆ ధనిష్ఠా నక్షత్రం అలాగే మూల అనేటువంటి నక్షత్రం, ఈ నక్షత్రాన్ని దక్షిణ వామయో కర్ణయో కుడి ఎడమ చెవులకి ఉంచాలి. కళ్ళ తర్వాత వెనక దాని వెనకాల ఉండే చెవుల దగ్గర ఈ రెండు నక్షత్రాలను ఉంచాలి. ఇవన్నీ అయిన తర్వాత మఘాదీని అష్ట నక్షత్రాన్ని దక్షిణాయనాన్ని వామ పార్శ్వవధ్రిషు. మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ అనేటువంటి 8 నక్షత్రాలు. ఈ 8 నక్షత్రాలని మఘాదీని అష్ట నక్షత్రాన్ని. ఈ 8 నక్షత్రాలు దక్షిణాయన మార్గంలో ఉండేటువంటి నక్షత్రాలు. వీటిని వామ పార్శ్వ వధ్రిషు, ఎడమవైపు ఉండేటువంటి రిబ్స్ లేదా పార్శ్వాస్థులు అనే పేరుతో పిలిచేటువంటి ఎముకలు వాటి స్థానంలో పెట్టాలి. రిబ్స్ ఉంటాయి కదా, ఆ రిబ్స్ వాటికి కూడా ఉన్నాయి. వాటి సంఖ్యలో 6, 8 రకరకాల జాతులు రకరకాల రిబ్స్ ఉండేవి ఉన్నాయి. అందులో 8 రిబ్స్ ఉండే వాటిని ఎంచుకుంటే 8 రిబ్స్ స్థానంలో 8 నక్షత్రాలను ఉంచాలి. మఘాదీని అష్ట నక్షత్రాన్ని దక్షిణాయనాయని వామ పార్శ్వ వధ్రిషు. వంక్రిషు అనే పాఠం ఉంది, ఆ పాఠం మంచి పాఠం కాదంటారు. వధ్రిషు అనే పాఠమే మంచి పాఠము. వామపార్శ్వవధ్రిషు యుంజీత. తథైవ మృగశీర్షాదీని ఉదగయనాని దక్షిణపార్శ్వవధ్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత. ఉత్తరాయణ మార్గంలో ఉండేటువంటి మృగశీర్ష మొదలైనటువంటి నక్షత్రాలని ముందు నుంచి వెనక్కి అని లెక్కేసి, అంటే వెనక నుంచి ముందుకి అని కాకుండా ముందు నుంచి వెనక్కి అని లెక్కేసి 8 నక్షత్రాలని దక్షిణ పార్శ్వవధ్రిషు కుడివైపు ఉండేటువంటి పక్కటెముకల మీద ఉంచాలి, పక్కటెముకల స్థానంలో ఉంచాలి. దక్షిణ పార్శ్వవధ్రిషు దాని ప్రకారం చూస్తే పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశీర్షం అనేటువంటి 8 నక్షత్రాలు. ఇందులో మృగశీర్షం మనం 8వ లెక్క పెట్టాము, దాన్ని 1 లెక్క పెట్టి దాని వెనకాల రోహిణి, దాని వెనకాల కృత్తిక, దాని వెనకాల భరణి, దాని వెనకాల అశ్విని అని వెనక్కి వెళ్ళి వాటిని క్రమంగా దక్షిణ పార్శ్వాస్థుల కింద పక్కటెముకల కింద ఉంచాలి. మృగశీర్షాదీని ఉదగయనాని దక్షిణ పార్శ్వవధ్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత. ఈ నక్షత్రాలు మొత్తం 28 నక్షత్రాలలో 26 నక్షత్రాలు ఇప్పటికి లెక్క తేలినాయి, 2 మిగిలినాయి.
అవి శతభిష జ్యేష్ఠ అనే 2 నక్షత్రాలు. వాటిని శతభిష జ్యేష్ఠే స్కంధయోర్ దక్షిణ వామయో న్యసే. ఈ శతభిష జ్యేష్ఠ అనే ఈ 2 నక్షత్రాలని దక్షిణ వామయో స్కంధయో కుడి ఎడమ భుజాల స్థానంలో ఉంచేయటమే అని మహర్షి గారు చెప్తున్నారు. పునర్వసు పుష్యౌ దక్షిణ వామయో శ్రోణ్యో ఆర్ద్రాశ్లేషే చ దక్షిణ వామయో పశ్చిమయో పాదయో అభిజిద్ ఉత్తరాషాఢే దక్షిణ వామయోర్నాసికయోర్ యథాసంఖ్యం శ్రవణపూర్వాషాఢే దక్షిణ వామయోర్లోచనయో ధనిష్ఠామూలంచ దక్షిణ వామయో కర్ణయో మఘాదీని 8 నక్షత్రాణి దక్షిణాయనాని వామపార్శ్వవంక్రిషు యుంజీత తథైవ మృగశీర్షాదీని ఉదగయనాని దక్షిణపార్శ్వవధ్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత శతభిషాజ్యేష్ఠే స్కంధయో దక్షిణ వామయోర్న్యసేత్ అని ఈ గద్యం. ఏదో నక్షత్రాలు కింద పైన అని అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆ స్పైరల్ గెలాక్సీ ఫోటో తీసుకుని అందులో ఈ పేరుండేటువంటి నక్షత్రాలను గుర్తించి దీని మీదుగా ఒక శిశుమార ఆకారం ధ్రువుడితో సహా అందరూ వచ్చేటట్లుగా ఒక డాల్ఫిన్ లాంటి స్కెచ్ గీసుకుంటే సులభంగానే తేలిపోతుంది. మరి అంత పట్టని పరిస్థితి ఏమీ లేదు. ఇవి కాక ఉత్తరాహనౌ అగస్తి అధరాహనౌ యమః ముఖేషు చ అంగారకః శనైశ్చరః ఉపస్థే బృహస్పతి కకుది వక్షసి ఆదిత్యః హృదయే నారాయణః మనసి చంద్రో నాభ్యాం ఉశనాః స్తనయోః అశ్వినౌ బుధః ప్రాణాపానయోః రాహుర్గలే కేతవః సర్వాంగేషు రోమసు సర్వే తారాగణాః అని పై గద్యంలో ఇంకా మిగతా నక్షత్రాలని మిగతా గ్రహాలని కూడా ఆ శిశుమార ఆకారంలో సర్ది చూపిస్తున్నారు. ఉత్తరాహనౌ అగస్తి అధరాహనౌ యమః. దాని నోరు ఇలా ఉంటుంది కదా, ఆ ఇలా ఉండేటువంటి నోట్లో పై దవడని అగస్త్య నక్షత్రం కింద భావించుకోవచ్చు. అధరాహనౌ కింద దవడని యమ నక్షత్రం కింద పెట్టుకోవాలి. ఉత్తరాహనౌ అగస్తి అధరాహనౌ యమః ఈ 2 నక్షత్రాలు. ముఖేషు చ అంగారక, దాని నోట్లో అంగారక గ్రహం వచ్చినట్లు పెట్టుకోవాలి. శనైశ్చర ఉపస్థే, దాని గుహ్యస్థానంలో శనైశ్చర గ్రహం శనిగ్రహం వచ్చేటట్లు పెట్టుకోవాలి. అలా మనం మా మనస్సులో కానీ లేదా చిత్రంలో కానీ గీసుకోవాలి. బృహస్పతి కకుది, బృహస్పతి గ్రహం సరిగ్గా దాని మెడ వెనకాల భాగం మూపు లేదా మోపు అని పిలువబడేటువంటి స్థానం, ఆ స్థానం కింద పెట్టుకోవాలి. కకుది. వక్షసి ఆదిత్య, సరిగ్గా దాని హృదయంలో వక్షస్థలంలో ఆదిత్య సూర్యుడు వచ్చేటట్లు పెట్టాలి. ఆ వక్షస్థలంలోనే కాస్తంత సరిగ్గా సెంటర్ పాయింట్ చూసుకుంటే హృదయే నారాయణ, హృదయంలో నారాయణ అనే పేరుతో పిలువబడేటువంటి ఒక నక్షత్రం ఉంది అని చూసుకోవాలి. మనసి చంద్ర, దాని మనస్సు కింద చంద్రుడున్నాడు అని పెట్టుకోవాలి. దీన్ని మనస్సు స్థానంలో పెట్టుకోవడం కష్టం, ఎందుకంటే మనస్సు అనేది కంటికి కనిపించేది కాదు కాబట్టి చంద్రుడు ఎక్కడున్నా ఈ చంద్రుడు ఈ శిశుమారం యొక్క మనస్సు అని అనుకోవలసిందే. నాభ్యాం ఉశనాహ, దాని యొక్క బొడ్డు స్థానంలో శుక్రగ్రహాన్ని పెట్టుకోవాలి. స్తనయోహో అశ్వినౌ, దాని 2 స్తనాల దగ్గర అశ్విని నక్షత్రాలను ఉంచుకోవాలి. అశ్విని నక్షత్రాలు 2 జంట నక్షత్రాలు, ఆ జంట నక్షత్రాలని ఈ స్తన భాగంలో ఉంచాలి. బుధ ప్రాణాపానయోహో, అది గాలి పీల్చుకుంటోంది విడిచిపెడుతోంది అని అనుకుంటే దాని ప్రాణాపానాలలో బుధగ్రహాన్ని ఉంచుకోవాలి. ప్రాణాపానాలు కూడా కంటికి కనిపించేవి కావు కాబట్టి బుధుడు ప్రాణాపాన రూపంలో ఉన్నాడు అని భావించుకోవలసిందే. రాహు గలే, దాని యొక్క గళం కంఠంలో రాహు అనేటువంటి పైన రాబోయే ఛాయాగ్రహం ఉంది అని అనుకోవాలి. కేతవ సర్వాంగేషు, దాని అన్ని అంగాలలోనూ కేతవ అనే పేరుతో పిలువబడేటువంటి కేతుగ్రహం ఉంది. కేతవ అని దానికి పేరు, బహువచనంలోనే పేరు. ఆ బహువచనంలో ఉండేటువంటి
వందలు వేలుగా ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి కేతుగ్రహాన్ని ఉంచాలి. రోమసు సర్వే తారాగణా. ఇది కాక పేరు తెలియని నక్షత్రాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా ఆకాశంలోనూ, ఆ పేరు తెలియని నక్షత్రాలను అన్నిటినీ కూడా ఈ జీవి యొక్క కోకొల్లలుగా ఉండేటువంటి వెంట్రుకలు అని అనుకోవటమే. రోమసు స్థానే సర్వే తారాగణా, అన్ని నక్షత్రాలు దీని వెంట్రుకల స్థానంలో ఉన్నాయి అని అనుకోవాలి అని ఈ గద్యంలో మహర్షి గారు చెప్తున్నారు. ఉత్తరాహనౌ అగస్తి, అధరాహనౌ యమః, ముఖేషు చ అంగారకః, శనైశ్చరః ఉపస్థే, బృహస్పతి కకుది, వక్షసి ఆదిత్యః, హృదయే నారాయణః, మనసి చంద్రః, నాభ్యాముశనాః, స్తనయోః అశ్వినౌ, బుధః ప్రాణాపానయోః, రాహుర్గలే, కేతవః సర్వాంగేషు, రోమసు సర్వే తారాగణాః అని ఈ గద్యంలో చెప్తున్నారు. ఈ రూపాన్నే ఏతదుహైవ భగవతో విష్ణో సర్వదేవతామయం రూపం అహరః సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాణః ఉపతిష్ఠేత. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహి ఇతి అని దీని యొక్క ఉపాసనను చెప్తున్నారు. ఏతదుహైవ ఇప్పుడు చెప్పిందే భగవతః విష్ణోః, ఆ విష్ణువు అనేటువంటి భగవంతుడి యొక్క రూపం. ఎలాంటి రూపం? సర్వదేవతామయం రూపం. దాదాపుగా దేవతలందరూ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నారు అనేటువంటి స్థాయిలో ఉండే రూపం, సర్వదేవతామయమైనటువంటి రూపం. ఈ రూపాన్ని అహరహ ప్రతిరోజు కూడా సంధ్యాయాం, సంధ్యాకాలంలో, అందులోనూ సాయం సంధ్యాకాలంలో విశేషంగాను, ప్రయత చాలా శ్రద్ధగా, వాగ్యత నోరు తెరవకుండా మౌనంగా, నిరీక్షమాణ చూస్తూ ఆ ఆకారాన్ని భావన చేస్తూ, ఉపతిష్ఠేత ఉపస్థానం చెప్పుకోవాలి. ఉపతిష్ఠేత దానికి దగ్గరగా వెళ్ళటానికి దాని దగ్గరగా నుంచోవాలి. ఆ దగ్గరగా నుంచుకోవటానికి లేదా దాన్ని మనసులో భావన చేసుకోవటానికి పైన చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలి. ఏమని మంత్రం? నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహి. జ్యోతిర్లోకాయ, జ్యోతిష్సులు అంటే వెలిగేటువంటి తారకలు, నక్షత్రాలు, వీటన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి ఓ శిశుమార రూపంలో ఉండే శ్రీమన్ మహావిష్ణు నమః, నీకు నమస్కారము. నమో జ్యోతిర్లోకాయ. ఓ కాలా అయనాయ, కాలచక్ర రూపంలో ఉండేటువంటి ఓ మహావిష్ణువా నీకు నమస్కారం. అనిమిషాం పతయే, దేవతలందరికీ పతివిగా, దేవతలందరికీ అధిపతివిగా ఉండేటువంటి ఓ శ్రీమన్ మహావిష్ణు నీకు నమస్కారము. మహాపురుషాయ, పెద్ద శరీరంతో మాకు కంటికి కనిపిస్తున్నావు కదా, అలాంటి పెద్ద శరీరం ఉన్నటువంటి ఓ మహావిష్ణువా నీకు నమస్కారము. నమస్కారం మాత్రమే కాదు, నమః అభిధీమహి, నీకు నమస్కారాన్ని నోటితో చెప్తున్నాము అని, నమస్కారాన్ని సమర్పిస్తున్నాము, నమస్కారాన్ని నోటితో చెప్పుకుంటున్నాము అనే మంత్రం చెప్పుకుని, ఈ మంత్రం తప్ప వేరే ఏ మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఉపస్థానం చెప్పుకోవాలి. శ్రద్ధగా ఉపాసనలో భాగంగా ఈ రకమైనటువంటి సంధ్యాకాలంలో చేయవలసిన ఉపస్థానం చేయాలి అని ఈ గద్యంలో మహర్షి గారు చెప్తున్నారు. ఏతదుహైవ భగవతో విష్ణో సర్వదేవతామయం రూపం అహరః సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాణః ఉపతిష్ఠేత. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహి ఇతి అని చెప్తున్నారు. ఈ గద్యం చాలా విలువైన గద్యం. ఈ గద్యం ఏమి సామాన్యమైన గద్యం కాదు. ఎన్నో వేదాలలో ఉండేటువంటి ఈ శిశుమారోపస్థానం తాలూకు మంత్రాల లేదా వాక్యాల సమాహారంగా ఉండేటువంటి గద్యం. తైత్రీయంలోనూ వేర్వేరు వాజసనేయంలోనూ అక్కడక్కడ కూడా ఈ శిశుమారోపస్థానం అనేటువంటి ఒక ప్రకరణం ఉంది. ఆ శిశుమారోపస్థానంలో ఉండేటువంటి ప్రకరణంలో ఉండే విశేషాలను అన్నిటినీ ఈ గద్యంలోకి మహర్షి గారు పిండి తీసుకొచ్చి చెప్తున్నారు.
ఉపస్థానం చేయటం అనేది ఉపాసన చేయటం అనే దానికంటే చాలా తక్కువదే కానీ ఉపాసన అనేది చాలా పెద్ద స్థాయిది, ఉపస్థానం అనేది చాలా చిన్నదే అయినప్పటికీ అహరహ రోజు గనక ఈ రకమైన ఉపస్థానం చెప్పుకోవడం అలవాటైతే, రోజు ఇదే పనిగా గనక పెట్టుకోగలిగినట్లయితే తప్పనిసరిగా ఉపస్థానం నుంచి ఉపాసన దాకా ఎదగవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మహర్షి గారు వర్ణిస్తున్నారు. దానికి కావలసినటువంటి రూపాలని, నోటితో ఇంతవరకు చెప్పుకున్నటువంటి రూపాలని మనస్సులో చిత్రీకరించుకుంటూ పైకి చూస్తూ వేరే మాటలేవి మాట్లాడకుండా ప్రతిరోజు సాయం సంధ్య వేళలో ఈ రకమైన మంత్రంతో ఉపాసన చెప్పుకోమని మనందరికీ చెప్తున్నారు. ఇలా చెప్పి గ్రహర్క్ష తారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యత స్మరతోవా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపం అనేటువంటి ఈ శ్లోకంలో ఈ శిశుమారోపస్థానం కానీ శిశుమారో ఉపాసన కానీ చేసినట్లయితే ఏం ఫలితం అందుతుంది అని అంటున్నారు. గ్రహర్క్ష తారామయం ఆదిదైవికం. ఇప్పుడు చెప్పింది భగవంతుడి యొక్క ఒక రూపం. ఈ రూపంలో గ్రహాలు, తిరిగేటువంటి గ్రహాలు అవన్నీ ఉన్నాయి. చంద్రుడు, శుక్రుడు ఇవన్నీ ఉన్నాయి. రిక్ష నక్షత్రాలు, యమ, అగ్ని, అశ్విని ఇలాంటి నక్షత్రాలు ఉన్నాయి. తారలు, పేరు లేనటువంటి నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నిటితోనూ తిరిగే గోళాలు, వెలిగే నక్షత్రాలు వీటన్నిటితో కలిసి ఉన్నటువంటి రూపం గ్రహర్క్ష తారామయం. ఈ రూపం ఆదిదైవికం, భగవంతుడి యొక్క దేవతామయమైనటువంటి సర్వదేవతామయమైనటువంటి రూపం. కేవలం మనకు కనిపించేటువంటి భౌతికమైన రూపం మాత్రమే కాదు, ఆదిదైవికమైనటువంటి రూపం కూడా. అందులో కేవలం మనకు భూతాలు మాత్రమే, నక్షత్రాలు మాత్రమే, మిణుకుమిణుకుమనే వెలిగేటువంటి నక్షత్రాలు మాత్రమే కనిపించకూడదు. ఆ నక్షత్రాలలో అంతర్లీనంగా ఉండేటువంటి దేవతలు కూడా కనిపించాలి. అలాంటి రూపం. పాపాపహం, సమస్త పాపాలను పోగొట్టేటువంటి రూపం ఇది. కాకపోతే సమస్త పాపాలను ఎవరికి పోగొడుతుంది అంటే మంత్రకృతాం. ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి మంత్రంతో దీన్ని చూస్తూ జపం చేస్తూ దానికి నమస్కారం చేసుకుంటారో అటువంటి వాళ్లకు పాపాలను పోగొట్టేటువంటి రూపం మంత్రకృతాం పాపాపహం. అందులోనూ త్రికాలం, 3 కాలాలలోనూ ప్రాతః పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం అనేటువంటి 3 సంధ్యలలోనూ 3 కాలాలలోనూ ఎవరైతే ఈ మంత్రంతో ఈ శిశుమార చక్రానికి నమస్కారం పెట్టుకుంటారో అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పాపాలను పోగొట్టేటువంటి రూపం ఇది. ఈ మంత్రంతో నమస్యతః నమస్కారం చేసుకున్నాం. స్మరతోవా త్రికాలం, ప్రతిరోజు పైకి చూస్తే నక్షత్రాలు కనిపించవు, లేదా ప్రతిరోజు పొద్దునపూట చూస్తే కనిపించవు, మధ్యాహ్నం చూస్తే అసలు కనిపించవు, సాయంత్రం ఏమైనా ఓ రోజు కనిపిస్తే కనిపించవచ్చు, మబ్బులో ఇంకోటో ఉంటే కనిపించకపోవచ్చు అని అనుకుంటే స్మరతోవా ఆ రూపాన్ని ఒకసారి మనసులో చెక్కుకుని స్మరించుకుంటూ ఉన్నా సరే, త్రికాలం 3 కాలాల్లోనూ స్మరించుకుంటూ ఉన్నా సరే నశ్యేత తత్కాలజమాశు పాపం. ఆ కాలంలో అప్పటికి ఏం పాపం మనసులో ఉందో ఆ పాపం మొత్తం కూడా అప్పటికప్పుడు మొత్తం నశించిపోతుంది. అలాంటి రూపం, అలా పాపాలను స్మరణ మాత్రంతోనే పోగొట్టేటువంటి రూపం భగవంతుడి యొక్క సర్వదేవతామయమైనటువంటి రూపం అని చెప్తున్నారు. గ్రహర్క్ష తారామయం ఆదిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యత స్మరతోవా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపం అనేటువంటి ఈ పద్యంలో. దీంతో చాలా చిన్నగా ఉండేటువంటి 9 గద్య పద్యాలు మాత్రమే ఉండేటువంటి 23వ అధ్యాయం శిశుమార సంస్థానం అనే పేరు కలిగిన అధ్యాయం పూర్తయిపోయింది. అవటానికి చాలా చిన్న అధ్యాయమే కానీ విషయం మాత్రం చాలా పెద్ద విషయం ఇందులో ఉంది. ఒకటి ధ్రువుడి యొక్క సన్నివేశం అనేటువంటి అంశం ఉంది. ఆ ధ్రువుడితో సహా ఉండేటువంటి నక్షత్రాల యొక్క అమరిక, ఆ అమరికని ఒక శిశుమార రూపంలో, డాల్ఫిన్ లాంటి జలజంతువు రూపంలో చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ నక్షత్రాలు వస్తున్నాయి, ఆ నక్షత్రాలు, ఆ అవయవాలు వాటన్నిటితో కలిసినటువంటి భగవంతుడి యొక్క ఉపాసనకు పనికొచ్చేటువంటి ఒక రూపం అనేటువంటి అంశం 2వ అంశం. ఈ 2 అంశాలు ఈ
త్రయోవింశాధ్యాయంలో 23వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 2 అంశాలతో కూడినటువంటి శిశుమారోపాసనకు పనికొచ్చే ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత మహర్షి గారు 24వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు సూర్యుడి దగ్గర నుంచి పైకి చెప్పుకుంటూ వెళ్ళారు. లేదా సూర్యుడు, భూమి దగ్గర నుంచి సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి చంద్రుడు లేదా శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు, అంతకంటే పైన ఉండేటువంటి ధ్రువుడు మొదలైనటువంటి నక్షత్రాలు, వీటిని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంతా పై భాగమే చెప్పారు. ఇప్పుడు భూమి కంటే కింద భాగము అనే విషయాలను చెప్పడానికి 24వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు ఇలా చేస్తున్నారు. అధస్తాత్ సవితుః యోజనాయుతే స్వర్భానుః నక్షత్రవత్ చరతి ఇది ఏకే. యోసౌ అమరత్వం గ్రహత్వంచ అలభత భగవదనుకంపయా స్వయం అసురాపసదః సైంహికేయః హి అతదర్హః తస్య తాత జన్మకర్మాణి చ ఉపరిష్టాద్ వక్ష్యామః అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఇంతవరకు వెనకాల అధ్యాయం అంటే 23వ అధ్యాయం కాక 22వ అధ్యాయం వరకు 7 గ్రహాల గురించే చెప్పుకున్నాం కదా. సూర్యుడు, చంద్రుడు, అలాగే శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శనైశ్చరుడు అని 5+2 7 గ్రహాల గురించి మాత్రమే చెప్పాం కదా. ఇది కాక వీళ్ళు కాక అధస్తాత్ సవితుః సూర్యుడి కంటే కింద యోజనాయతే 10,000 యోజనాల కింద స్వర్భాను అనే పేరుతో పిలువబడేటువంటి రాహువు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ స్వర్భాను రాహువు నక్షత్రవచ్చరతి ఇది ఏకే. ఈ స్వర్భానువు అనేటువంటి రాహువు కూడా ఒక గ్రహం అని ఏకే కొంతమంది పౌరాణికులు అంటున్నారు. పౌరాణికులు స్వర్భాను రాహువు అనేటువంటి ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం కూడా నక్షత్రాల్లాగానే తిరుగుతూ ఉంది అని చెప్తున్నారు. స్వర్భాను రాహువు ఉన్నమాట వాస్తవమే, అందులో ఏమీ డౌట్ లేదు. రాహువు అనేటువంటి వాడు ఉన్నాడు, కానీ నక్షత్రంలాగా మాత్రం తిరగటం లేదు. నక్షత్రం కాదు, లేదా నక్షత్రంలాగా తిరగటం లేదు. ఈ రాహువు అనేవాడు ఛాయాగ్రహం, ఒక నీడ, లేదా జ్యోతిష్ శాస్త్రం లెక్కల ప్రకారం అయితే ఒక పాయింటు, గిరగిర అపసవ్య మార్గంలో తిరిగేటువంటి 2 పాయింట్స్లో ఒక పాయింట్ ఇది. పాతం అని రకరకాల పేర్లతో దీన్ని వ్యవహరిస్తారు. ఆ స్వర్భాను లేదా రాహువు అనేటువంటి గ్రహం తాలూకు అవసరం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది, కానీ ఆ అవసరాన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రతిపాదన చేసినట్లుగా చేస్తే అందరికీ అర్థం కాకపోవచ్చు అనే అభిప్రాయంతో దానికి పౌరాణికులు కాస్తంత కథను జోడించి చెబుతారు. ఆ రాహువులా తిరిగేటువంటి ఆ ఛాయా ప్రాంతాన్ని అధిష్ఠించి ఉండేటువంటి ఒకానొక జీవుడి గురించి చెప్పటానికి వాళ్ళు కథలు చెప్తారు. ఆ కథల ప్రకారం అయితే నక్షత్రవచ్చరతి, నక్షత్రంలాగానే ఈ మండలంలో తిరుగుతోంది అని చెప్తారు. దానికి వాళ్ళు యోసౌ అమరత్వం గ్రహత్వంచ అలభత భగవదనుకంపయా అని అంటారు. వస్తుతః ఇతను రాక్షసుడైనా సరే అమరత్వం దేవభావాన్ని పొందాడు. దేవభావాన్ని పొందిన తర్వాత గ్రహత్వం గ్రహభావాన్ని కూడా, గ్రహం అనేటువంటి స్టేటస్ను కూడా పొందాడు. అలభత దానికి భగవద్ అనుకంపయ, భగవంతుడి యొక్క అనుగ్రహం కారణం అని చెప్తారు. స్వయం అసురాపసద, స్వయం వాస్తవానికి నిజానికి ఇతను అసురాపసద, రాక్షసుడు, అందులోనూ దుష్టరాక్షసుడు కూడాను. సైంహికేయోహి, సింహిక అనే ఒక రాక్షసి, ఆ రాక్షసి యొక్క కొడుకు ఇతను రాహువు. కాబట్టి సైంహికేయ. అతదర్హ, ఇతడు దేవుడు అని కానీ గ్రహము అని కానీ అనుకోవటానికి యోగ్యుడు కాడు. కానీ భగవంతుడి అనుగ్రహంతో ఇతను దేవభావాన్ని, అమరత్వాన్ని పొందాడు. అమృతాన్ని కాస్తంత తన ఒంటికి తగిలించుకున్నాడు. అలాగే గ్రహం అనేటువంటి స్టేటస్ను కూడా పొందాడు.
ఎలా పొందాడు, ఏం పొందాడు అని అడిగితే మాత్రం తాత నాయన ఇప్పుడు అది క్రమం కాదు, జన్మకర్మాణి తస్య ఉపరిష్టాద్ వక్ష్యామః. 6వ స్కంధంలో దీని ప్రస్తావన వస్తుంది. ప్రస్తావన వచ్చినప్పుడు అతని జన్మ ఏంటి, అతని కర్మ ఏంటి అనే విషయాలను అక్కడ చూసుకుందాము. ఇప్పటికైతే పౌరాణికులు ఇలా అంటున్నారు అని తెలుసుకుంటే చాలు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తప్పనిసరిగా కావలసినటువంటి రాహువు అనేటువంటి గ్రహం యొక్క ఉత్పత్తిని పౌరాణికులు వేరే రకంగా చూపిస్తున్నారు అని తెలుసుకుంటే చాలు. ప్రతిదీ లెక్కల ప్రకారమో ప్రతిదీ రేఖలు గీసి వృత్తాలు గీసి చూపిస్తేనో అందరికీ అర్థమైపోదు. అందరికీ అర్థమయ్యేటువంటి భాష అనేది పౌరాణిక భాష, కథలతో కూడి ఉన్నటువంటి భాష. ఆ కథలతో కూడి ఉన్న భాషతో పౌరాణిక భాషతో వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న భాష తర్వాతి మాట స్వర్భానువు లేదా రాహువు అనేటువంటి గ్రహం ఉంది, దాని యొక్క అవసరం కూడా ఉంది అని ఈ గద్యంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. అధస్తాత్ సవితు యోజనాయుతే స్వర్భాను నక్షత్రవత్ చరతి ఇది ఏకే యోసౌ అమరత్వం గ్రహత్వంచ అలభత భగవదనుకంపయా స్వయం అసురాపసద సైంహికేయో హి అతదర్హ తస్య తాత జన్మకర్మాణి చ ఉపరిష్టాద్వక్ష్యామః అని. దీని అవసరం ఏమిటి అంటే యదస్తరణేర్మండలం ప్రతపతః తద్విస్తరతః యోజనాయుతమాచక్షతే 12,000 సోమస్య 13,000 రాహోః యః పర్వణి తద్వ్యవధానకృత వైరానుబంధః సూర్యాచంద్రమసౌ అభిధావతి అని దీని అవసరం ఇది అని చెప్తున్నారు. రాహువు అనే గ్రహం యొక్క అవసరం గ్రహణం కోసం ఉంది. గ్రహణం అనేది తెలిసిందే మనకి. సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ కాస్తంతసేపు మన దృష్టి గోచరత్వం లేకపోవటం అనేది జరుగుతుంది. దానికి కారణాలు ఉన్నాయి, ఆ కారణాల ప్రకారం అది నడుస్తుంది. ఆ గ్రహణం కోసం దాని తాలూకు లెక్కల కోసం ఈ రాహువు యొక్క అవసరం ఉంది. దాని తాలూకు లెక్కల కోసం రాహువు యొక్క అవసరం ఉంది అంటే అది బాగా స్పష్టంగా అనిపించదు. అందువల్ల గ్రహణంతో రాహువు యొక్క కథ అనేది జోడించబడి ఉంది అని చెప్తున్నారు. ముందుగా యదస్తరణేర్ మండలం, మనకు కనిపించేటువంటి సూర్యమండలం, అందులోనూ ప్రతపత వెలుగులీనుతున్నటువంటి సూర్యుడి యొక్క మండలం తద్విస్తరత యోజనాయుతం ఆచక్షతే, అది 10,000 యోజనాల వృత్తంలో తిరుగుతోంది. దాని యొక్క విస్తృతి అంత ఉంది. దానికి వ్యాసమని రకరకాల పదాలు ఉన్నాయి, ఆ పదాల్లో ఉంది. 12,000 సోమస్య, సోముడి యొక్క చంద్రుడి యొక్క విస్తృతి 12,000 యోజనాలు దాంట్లో తిరుగుతోంది. 13,000 రాహు, 13,000 యోజనాల వృత్తంలో ఈ రాహువు అనేవాడు తిరుగుతున్నాడు. సూర్యుడు చంద్రుడు రాహువు ఈ ముగ్గురు 1000 యోజనాల దూరంలో కల్పించుకున్నటువంటి రేఖల్లో వృత్తాల్లో తిరుగుతున్నారు. వీళ్ళు ముగ్గురు ఇలా తిరుగుతూ ఉంటేనే గ్రహణాలు అనేవి సంభవిస్తాయి, లేకపోతే సంభవించవు. అందులో విస్తరతో యోజనాయుతమాచక్షతే 12,000 సోమస్య 13,000 రాహోహో అని చెప్పడం వలన లెక్కలేవో ఉన్నాయి అని చెప్పినట్టయింది. ఆ లెక్కలు సరిగ్గా ఎక్కవు కాబట్టి పర్వణి తద్వ్యవధానకృద్ వైరానుబంధ, ఈ రాహువుకి చంద్రుడన్నా సూర్యుడన్నా సూర్యచంద్రులు ఇద్దరి మీద కోపం ఉంది. ఆ కోపం కొద్దీ అతను పర్వణి అమావాస్య రోజు సూర్యుడి వైపు, అలాగే పౌర్ణమి రోజు చంద్రుడి వైపు వెళ్ళి వీళ్ళిద్దరినీ మింగాలని చూస్తాడు. ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కూడా మింగాలని చూస్తాడు. కాకపోతే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కుదరదు. కొన్ని అమావాస్యలకి కొన్ని దీనికి పౌర్ణములకి మాత్రం కుదురుతుంది. ఎందుకు కుదురుతుంది అంటే ఆ వృత్తాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ఆ తేడాల ప్రకారం కొన్ని అమావాస్యలు కుదురుతుంది, కొన్ని అమావాస్యలు కుదరదు. మ్యాక్సిమం అమావాస్యలకు కుదిరినట్టు మనకు కనిపించదు, కొన్ని అమావాస్యలకైతే కుదురుతుంది. అలాగే పౌర్ణములకు కూడా.
తినాలని ఎందుకు అనుకుంటున్నాడు, వాళ్ళ మీదకి ఎందుకు పరిగెత్తుతున్నాడు, అభిధావతి సూర్యాచంద్రమసౌ అభిధావతి అని ఎందుకు చేస్తున్నాడు అంటే తద్వ్యవధానకృత్, ఎలాగైనా సరే వీళ్ళకి ఇబ్బంది కలిగించాలి అనే తీరులో పరిగెడుతున్నాడు. అది కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే తద్వ్యవధానకృత్ వైరానుబంధ. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ క్షీరసాగరంలో వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకు పంచటానికి వరుసగా కూర్చోబెట్టినప్పుడు ఆ కూర్చోబెట్టిన విధానంలో దేవతలకు మాత్రమే అమృతం అందుతోంది, రాక్షసులకు అమృతం అందటం లేదు అని ఈ సింహక గారబ్బాయి కనిపెట్టాడు. కనిపెట్టి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఒక దేవత వేషం వేసుకుని వెళ్ళి కూర్చున్నాడు. కూర్చునేసరికి ఈ సూర్యచంద్రులు ఈ సైంహికేయుడు లేదా రాహువు దగ్గరికి శ్రీమన్ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చి అమృతం పోసే సమయానికి గుర్తించి ఆ విషయం ఆయనకి చెప్పేశారు. అమృతం పోసేశాడు అప్పటికేను. ఆ అమృతం ఎంతో కొంత నోట్లోకి వెళ్ళింది, గొంతులోంచి కొంచెంగా జారింది. ఆ జారిన సమయంలో సూర్యచంద్రులు చెప్పారు. శ్రీమన్ మహావిష్ణువు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుదర్శన చక్రం వెంటనే ప్రయోగించి ఆ కంఠాన్ని అక్కడికి తెగ్గోసేశాడు. కానీ అమృతం రెండు వైపులకి అంటింది కాబట్టి, కంఠం నుంచి కొంచెం జారింది అనుకున్నాం కాబట్టి కంఠం అనేటువంటి భాగానికి అమృతం అంటింది, కంఠం కింద ఉండేటువంటి మొండెం భాగానికి అమృతం అంటింది. అమృతం అంటేసరికి రెండు భాగాలు మరణించకుండా అలాగే ఉండిపోయినాయి. కాకపోతే ఈ రాహువు అనేటువంటి ఆయన, ఈ రాక్షసుడు సైంహికేయ అనే ఆయన అనుకున్నట్లుగా అమృతం తాగటం అనేది మాత్రం కుదరలేదు. పూర్తిగా తాగేయలేకపోయాడు. మిగతా దేవతల్లాగా అమృతం తాగి సుఖంగా ఉండటం అనేది జరగలేదు. దీనికి కారణం ఎవరు అంటే సూర్యుడు చంద్రుడు కాబట్టి ఈ సూర్యచంద్రుల మీద అతను కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకుని నాకు అమృతం దక్కకుండా చేసినటువంటి మీకు వెలుగులు దక్కకుండా చేస్తాను, మిమ్మల్ని మింగేస్తాను అని పరుగులు పెడుతూ ఉంటాడు. ఇది పురాణ గాథ. ఆ గాథ ప్రకారమే తద్వ్యవధానకృద్వైరానుబంధ, తనకు అమృతం తాగడంలో వ్యవధానం చేసినటువంటి వీళ్ళిద్దరి మీద వైరానుబంధం, శత్రుభావాన్ని పెంచుకుని ఆ శత్రుభావంతో సూర్యాచంద్రమసౌ అభిధావతి. పర్వణి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అభిధావతి పరిగెత్తుతాడు. కానీ ఈ వృత్తాలలో తేడా ఉండటం వలన ప్రతిదానికి కుదరటం లేదు, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం కుదురుతోంది అని మహర్షి గారు చెప్తున్నారు. అది సింపుల్గా చెప్పుకోవాలంటే సూర్యుడు చంద్రుడు భూమి అనే ఈ మూడు గనక సరళ లేఖలోకి వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. అలా కాకుండా చంద్రుడి మీద భూమి తాలూకు నీడ అనేది పడితే, భూమి వెనకాల సూర్యుడు అనేవాడు గనక ఉంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది అందరికీ మనకి తెలిసిందే. ఇలా ఏర్పడటానికి కావలసినటువంటి సరళ లేఖలో ఈ మూడు ఉండటం అనేది ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి జరగదు. అమావాస్యలు పౌర్ణములు వస్తూనే ఉంటాయి, కానీ ఈ మూడు సరళ లేఖలో ఉండటం అనేది జరగదు. ఆ సరళ లేఖలో ఉన్నప్పుడు మాత్రమే గ్రహణం జరుగుతుంది అనటానికి వీలుగా ఒకవైపు లెక్కల్ని మరొక వైపు పురాణ గాథల్ని రెండింటినీ కలబోసి మహర్షి గారు ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు. యదస్తరణేర్మండలం ప్రతపత తద్విస్తరతో యోజనాయుతమాచక్షతే 12,000 సోమస్య 13,000 రాహోః యః పర్వణి తద్వ్యవధానకృద్వైరానుబంధ సూర్యాచంద్రమసౌ అభిధావతి అని. ఇప్పుడు మనం ఒకవైపు లెక్కల్ని చాలా సంక్షిప్తంగా ముట్టుకుంటూనే గ్రహణానికి కారణమైనటువంటి సూర్యచంద్రులకి రాహువుకి ఉండేటువంటి వైరం దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. కాబట్టి దాని ప్రకారమే తన్నిశమ్య ఉభయత్రాపి భగవతా రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దయితం అస్త్రం తత్తేజసా దుర్విషహం ముహు పరివర్తమానం అభ్యవస్థిత ముహూర్తం ఉద్విజమానః చకిత హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాగమితి వదంతి లౌకిక లోకాః అని పైన చెప్తున్నారు. సూర్యచంద్రుల మీదకి కనుక రాహు వెళ్ళిపోయి మింగేయటం అనేది జరిగితే, గ్రహణం అనేదే నిరంతరం ఉండిపోయే మాట అయితే లోకం ఇలా నడవదు, లోకం యొక్క పరిస్థితి ఇట్లా ఉండదు.
కాబట్టి దాన్ని చూసి తన్నిశమ్య ఉభయత్రాపి సూర్యగ్రహణంలోనూ చంద్రగ్రహణంలోనూ ఉండేటువంటి దోషాలను చూసి ఈ సైంహికేయుడు ఎప్పుడెప్పుడల్లా సూర్యచంద్రుల మీదకి దాడి చేస్తూ ఉంటాడో అప్పుడప్పుడల్లా భగవంతుడు రక్షణాయ వీళ్ళిద్దరినీ రక్షించడానికి అలాగే లోకాలను రక్షించడానికి కూడా ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దయితం అస్త్రం. సుదర్శనం అనే తన ఇష్టమైనటువంటి అస్త్రాన్ని, తనకు మాత్రమే ప్రత్యేకించినటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే తత్తేజస ఆ సుదర్శనాస్త్రం తాలూకు తేజస్సుతో దుర్విషహం ముహు పరివర్తమానం అభ్యవస్థిత ముహూర్తం ఉద్విజమాన చకిత హృదయ. దాన్ని తట్టుకోలేక, సుదర్శనాస్త్రం తాలూకు ప్రభావాన్ని, దాని యొక్క తేజస్సును తట్టుకోలేక ముహు పరివర్తమానం, ఒకవేళ తప్పించుకుందామన్నా సరే తన చుట్టూనే తిరుగుతోంది, అప్పుడెప్పుడో కోసేసినట్లుగా మళ్ళీ కోయటానికి సిద్ధంగా ఉంది అనే పరిస్థితిని చూసి అభ్యవస్థిత, కానీ వదలాలనిపించక అక్కడే ఉండిపోయి ముహూర్తం ఉద్విజమాన చకిత హృదయ, అక్కడే ఒక ముహూర్తం పాటు కొంతసేపు అక్కడే ఉండిపోయి ఉద్విజమాన, అరే వదలాల్సి వస్తోంది కదా అనేటువంటి బాధతోనూ, ఇంత సుదర్శనాస్త్రాన్ని నా మీద ప్రయోగించాడు కదా భగవంతుడు, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కదా అనే చకిత హృదయ ఆశ్చర్యంతోనూ అతను ఆరాదేవ నివర్తతే, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. మొత్తం మింగేయటం, మళ్ళీ వీళ్ళిద్దరూ పైకి రాకుండా చేయాలనుకోవటం లాంటిని వదిలేసి ఆరాదేవ నివర్తతే, మధ్య ఏవ నివర్తతే. తత్ ఉపరాగమితి వదంతి లోకాః. దాన్ని లోకాః, ఇక్కడ భూమి మీద నుంచుని చూసేటువంటి వాళ్ళు ఉపరాగ అంటే గ్రహణం అని పిలుస్తారు. అందులోనూ ఉపరాగ అంటే రాహువు మింగితే వచ్చేటువంటి గ్రహణానికి ఉపరాగం అని పేరు. ఆ ఉపరాగం అని పిలుస్తారు. ఉపరాగం రకరకాలుగా ఉంటుంది. సంపూర్ణ గ్రహణం, పాక్షిక గ్రహణం అనే తీరులో రకరకాలుగా ఉంటుంది. ఆ రకరకాలుగా ఉండటానికి ఆ వృత్తాల యొక్క కదలికలు, ఆ ఛాయల యొక్క కదలికలు ఇవన్నీ కారణము. ఆ కారణాన్ని అలాగే చెప్తే సరిగ్గా అర్థం కాదు, దానికి ఇంతే చెప్పుకోవాలి. ఏంటంటే ఆయన మింగటానికి మీదకు వెళ్ళాడు, ఈ లోపలే సుదర్శనాస్త్రం వచ్చేసింది, దాన్ని చూసి భయపడి మధ్యలోనే వదిలిపెట్టి కొన్నిసార్లు పారిపోయాడు. కొన్నిసార్లు ఏమో ఈయన ఎలాగైనా సరే నేను మింగేసేయాలి అని ఒక్కసారి పూర్తిగా మింగి ఇంకా చేసేదేం లేక వదిలిపెట్టి పారిపోయాడు అని చెప్పుకోవాలి. ముందు గ్రహణంలో అయ్యేటువంటి విశేషం, దానికి చిన్న కథ అనే దాన్ని జోడించుకుంటే దానిలో ఉండేటువంటి లెక్కలు, ఆ వృత్తాలు, రేఖలు ఇవన్నీ కూడా తర్వాత తెలుస్తాయి అని మహర్షి గారు అంటున్నారు. తన్నిశమ్య ఉభయత్రాపి భగవతా రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దయితం అస్త్రం తత్తేజసా దుర్విషహం ముహుః పరివర్తమానం అభ్యవస్థిత ముహూర్తం ఉద్విజమాన చకిత హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాగమితి వదంతి లోకాః అని ఈ గద్యంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇది రాహు తాలూకు వ్యవహారం అయితే, తతోధస్తాత్ సిద్ధచారణ విద్యాధరాణం సదనాని తావన్మాత్రే ఏవ. సూర్యుడి కంటే 10,000 యోజనాల కింద రాహు ఉండే మాట అయితే, ఆయన నీడలాంటి రాహు ఉండే మాట అయితే, తతః అధస్తాత్ దానికంటే 10,000 యోజనాల కింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు అనేటువంటి 3 రకాల జాతుల వాళ్ళు, ఆకాశంలోనే నివాసం ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నివాస స్థానాలు సదనాని, అవి కూడా తావన్మాత్రే ఏవ ఆయుత యోజనాలు 10,000 యోజనాల దూరంలోనే ఉన్నాయి. తతోధస్తాత్ యక్ష రక్ష పిశాచ ప్రేత భూతగణానాం విహారాజిరం అంతరిక్షం యావద్వాయు ప్రవాతి యావన్మేఘా ఉపలభ్యంతే అని పైన తతోధస్తాత్ దానికంటే కూడా కింద యక్ష రక్ష పిశాచ ప్రేత భూతగణానాం, యక్షులు, రాక్షసులు, పిశాచులు, ప్రేతులు, భూతగణాల వాళ్ళు వీళ్ళందరూ నివాసం ఉండే, వీళ్ళందరూ విహారానికి ఉపయోగించుకునేటువంటి ప్రాంగణం లాంటి ప్రదేశం ఉంది. విహారాజిరం అంతరిక్షం,
ఈ అంతరిక్షంలో ఏ గ్రహాలు అడ్డాలు లేవు. ఇవి కేవలం వీళ్ళు ఆటలాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలోనే యావద్వాయు ప్రభాతి, ఈ ప్రదేశంలోనే వాయు తీవ్రంగా గాలి వీస్తూ ఉంటుంది. తీవ్రంగా గాలి వీసేటువంటి ఈ ప్రాంతంలోనే యావత్ మేఘా ఉపలభ్యంతే, మేఘాలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. తతోధస్తాది అక్షరక్ష పిశాచ ప్రేతభూతగణానాం విహారాజురమంతరిక్షం యావద్వాయు ప్రభాతి యావన్మేఘా ఉపలభ్యంతే. తతోధస్తాత్ శతయోజనాంతరే ఇయం పృథివీ యావద్ధంస భాసశ్యేన సుపర్ణాదయ పతత్రిప్రవరాః ఉత్పతంతి అని. దానికంటే ఈ మబ్బులు తిరిగేటువంటి ప్రాంతం కంటే ఒక 100 యోజనాల క్రిందకి, తతోధస్తాత్ శతయోజనాంతరే ఇయం పృథివీ, మనకు తెలిసినటువంటి భూమి తాలూకు ఒక వలయం. యావత్ హంస భాస శ్యేన సుపర్ణాదయ పతత్రిప్రవరాః, చిన్న చిన్న పక్షులు కాకుండా పెద్ద పెద్ద పక్షులు తిరిగేటువంటి ప్రదేశం. మబ్బుల కంటే కింద ఉండే పెద్ద పెద్ద పక్షులు ఎగిరేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంతో కూడినటువంటి ఈ భూమి యొక్క వలయం అనేది ఉంది. తతోధస్తాత్ శతయోజనాంతరే ఇయం పృథివీ యావత్ హంస భాస శ్యేన సుపర్ణాదయ పతత్రిప్రవరాః ఉత్పతంతి ఇది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఈ భూమి యొక్క వలయాలు, ఏ వలయంలో ఏమేమి తిరుగుతాయి, మొదటి వలయంలో హంసలు మొదలైనవి ఎగురుతాయి, రెండో వలయంలో మేఘాలు ఉంటాయి, మూడో వలయంలో ఇలా ఉంటాయి అనేటువంటి కల్పన లేదా ఈ రకమైనటువంటి వర్ణన ఇటు సైన్స్లోనూ ఉంటుంది, ఇటు పురాణాల్లోనూ ఉంటుంది. ఆ సైన్స్లో ఉండేటువంటి మాటలనే కొంచెం మారిచ్చి పురాణాల ప్రకారం చూసుకుంటే భూమి యొక్క వలయము, దాని తర్వాత వచ్చే ఈ పక్షులు తిరిగేటువంటి ప్రదేశం, దాని తర్వాత మబ్బులు తిరిగాడే ప్రదేశం, దాని తర్వాత యక్షరాక్షసులు అవి వాళ్ళందరూ ఆటలాడుకునేటువంటి ప్రదేశం అని విభాగం చేసుకుంటూ వెళ్ళొచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. దీంతో సూర్యుడి దగ్గర నుంచి రాహువు కింద, దాని కింద మబ్బుల కింద ఈ పక్షులు తిరిగాడే ప్రదేశం, దాని కింద భూమి అని సూర్యుడి నుంచి భూమి దాకా మహర్షి గారు వచ్చినట్టయింది. ఇక్కడి నుంచి కిందకి ఏం వెళ్ళాలి, ఏ విశేషాలు ఉన్నాయి అనే విషయాల్ని పైన మహర్షి గారు చెప్పబోతున్నారు. చెప్పబోయే విషయాల్ని పైన ఎలాగూ చూస్తాము, చెప్పిన విషయాల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో రాహువు, గ్రహణము వీటిని గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అది ఇక్కడ ఉండేదానికంటే మనకు ఎక్కువే తెలుసు అని కూడా అనుకోవచ్చు. దాని మీద మనకు స్పష్టమైన చిత్రాలు అవన్నీ వచ్చేసినాయి కాబట్టి వాటిని చూసేసుకోవచ్చు. కానీ చూసుకోవాల్సింది మాత్రం ఉంది. అది మనకు కనిపించేటువంటి నక్షత్ర మండలం మొత్తం కూడా ఒక ఆకారంలో ఉంది, నిర్దిష్టమైన ఆకారంలో ఉంది. ఆ ఆకారం భగవంతుడి యొక్క ఒక రూపానికి సూచకంగా ఉంది. భగవంతుడి యొక్క ఉనికిని మనకు నిరూపించేదిలాగా ఉంది, భగవంతుడి యొక్క ఉనికిని మనకు తెలియచెప్పేదిలాగా ఉంది అని మాత్రం చూసుకోవాలి. దాన్ని చూసుకోవడానికి మహర్షి గారు చెప్పినటువంటి ఉపస్థానం అనే పద్ధతి ఉండనే ఉంది, దానికి ఆయన చెప్పిన మంత్రం ఉండనే ఉంది. 3 కాలాల్లోనూ అందులో సాయం సంధ్యాకాలంలో చేయవలసినటువంటి ఆ ఉపస్థానం అనేది చేసుకుంటూ పోతే క్రమక్రమంగా ఆ రూపం మనకి హత్తుకుంటుంది. దాని ద్వారా విరాట్ పురుషుడు యొక్క స్థూలదేహం కూడా అంటుకుంటుంది. దాని ద్వారా పరమేశ్వరుడు యొక్క తత్వం అర్థమవుతుంది అని మహర్షి గారు చెప్పిన మాట ఉండనే ఉంది. ఇది మనం గట్టిగా పట్టుకోవాల్సిన అంశం. దీన్ని మనం ఎంత వీలైతే అంత జాగ్రత్తగా పట్టుకుని సాయం సంధ్యల్ని వాటిని వేస్ట్ చేయకుండా, వేరువేరు కాలక్షేపాలకు వాడకుండా ఇలాంటి మంచి విషయాలకి వాడుకుని మనం ఆ భగవంతుడి యొక్క ఉనికిని కనుగొనేటువంటి ప్రయత్నంలో పడదాం. ఆ ఉనికిని మనసుకు అర్థమయ్యేటట్లుగా చెప్పమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇట్టి దివ్య శరీరమెవ్వడు ప్రతిదినం బందు సంధ్యాకాలమతుల భక్తి మనమందు నిలిపి
ఏ మరక మిక్కిలి ప్రయత్నంబున నియతుడై తత్వబుద్ధి మౌనవ్రతంబునబూని వీక్షించుచున్ ఈ సంస్థవంబు తానెంతో ప్రేమ జపించి కడు ప్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతిస్వరూపమున వెలుగు విపుల శింశుమార విగ్రహంబునకు వందనము వందనంబులనుచు నిలిచి సన్నుతించెనేని సకలార్థ సిద్ధుల పొందు మీద ముక్తి చెందునధిప అని శ్రీమద్ భాగవతాంతర్గత జ్యోతిర్విజ్ఞాన వైభవాన్ని ఆచార్యముఖత తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. ఆ భావాన్ని అంతటినీ కూడా మనసులో నిలుపుకుని శ్రద్ధగా ఆ భావగర్భితమైనటువంటి గద్యపద్య భాగాల్ని మనం పారాయణ చేసుకుందాం. ఈనాడు శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 23వ అధ్యాయంలో 4వ గద్య భాగం దగ్గర నుంచి ఈ అధ్యాయవంతం చేసుకుని తదుపరి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని గద్య భాగాలను కూడా భక్తితో శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే త్రయోవింశాధ్యాయే గద్యపద్య భాగః కేచన ఏతజ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతః వాసుదేవస్య యోగధారణాయాం అనువర్ణయంతి యస్య పుచ్ఛాగ్రే అవాక్షరసః కుండలీభూత దేహస్య ధ్రువః ఉపకల్పితః తస్య లాంగూలే ప్రజాపతిః అగ్నిః ఇంద్రః ధర్మ ఇతి పుచ్ఛమూలే ధాత విధాతా చ కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్త కుండలీభూత శరీరస్య యాని ఉదగయనాని దక్షిణ పార్శ్వేతు నక్షత్రాణి ఉపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యథా శిశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోః ఉభయోరపి అవయవాః సమసంఖ్యాః భవంతి పృష్ఠేతు అజవీథీ ఆకాశగంగా చ ఉదరతః పునర్వసు పుష్యౌ దక్షిణ వామయోః శ్రోణ్యోః ఆర్ద్రాశ్లేషే చ దక్షిణ వామయోః పశ్చిమయోః పాదయోః అభిజిత్ ఉత్తరాషాఢే దక్షిణ వామయోః నాసికయోః యథాసంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయోః లోచనయోః ధనిష్ఠ మూలంచ దక్షిణ వామయోః కర్ణయోః మఘాదీని అష్ట నక్షత్రాణి దక్షిణాయనాని వామ పార్శ్వవధ్రిషు
వామపార్శ్వవక్త్రిషు యుంజీత యుంజీత తథైవ తథైవ మృగశీర్షాది మృగశీర్షాదీని మృగశీర్షాదీని ఉదగయనాని ఉదగయనాని దక్షిణ పార్శ్వవత్రిషు దక్షిణ పార్శ్వవక్త్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత ప్రయుంజీత శతభిషా శతభిషా జ్యేష్ఠే జ్యేష్ఠే స్కంధయోః దక్షిణ వామయోః న్యసేత్ న్యసేత్ ఉత్తరాహనౌ అగస్తిః అధరాహనౌ యమో ముఖేషు చ అంగారకః శనైశ్చరః ఉపస్థే బృహస్పతిః కకుది వక్షసి ఆదిత్యః హృదయే నారాయణః మనసి చంద్రః నాభ్యాం ఉశనాః స్తనయోః అశ్వినౌ బుధః ప్రాణాపానయోః రాహుః గలే కేతవః సర్వాంగేషు రోమసు సర్వే తారాగణాః ఏతదుహైవ భగవతః విష్ణోః సర్వదేవతామయం రూపం అహరహః సంధ్యాయాం ప్రయతః వాగ్యతః నిరీక్షమాణః ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహీతి గ్రహార్క్షతారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యత స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే त्रयोविंशोऽध्यायः अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पंचमस्कन्धे चतुर्विंशोऽध्यायः श्रीशुक उवाच अथस्तात् सवितुः योजनायुते स्वर्भानुः नक्षत्रवत् चरतीत्येके योऽसौ अमरत्वं ग्रहत्वञ्च अलभत भगवदनुकम्पया स्वयं असुरापसदः सैंहिकेयो हि अतदर्हः तस्य ताता जन्म कर्माणि च उपरिष्टात् वक्ष्यामः यदतः तरणेर्मण्डलं प्रतपतः तद्विस्तरतः योजनायुतं आचक्षते 12,000 सोमस्य 13,000 राहोः यः पर्वणि तद् व्यवधान कृतैः
తద్వ్యవధానకృత్ 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 వైరానుబంధః వైరానుబంధః సూర్యాచంద్రమసౌ సూర్యాచంద్రమసౌ అభిధావతి అభిధావతి తన్నిశమ్య తన్నిశమ్య ఉభయత్రాపి ఉభయత్రాపి భగవతా భగవతా రక్షణాయ రక్షణాయ ప్రయుక్తం ప్రయుక్తం సుదర్శనం నామ సుదర్శనం నామ భాగవతం భాగవతం దయితం దయితం అస్త్రం అస్త్రం తత్తేజస తత్తేజస దుర్విషహం దుర్విషహం ముహుః ముహుః పరివర్తమానం పరివర్తమానం అభ్యవస్థితః అభ్యవస్థితః ముహూర్తం ముహూర్తం ఉద్విజమానః ఉద్విజమానః చకిత హృదయః చకిత హృదయః ఆరాదేవ ఆరాదేవ నివర్తతే నివర్తతే తదుపరాగమితి తదుపరాగమితి వదంతి లోకాః వదంతి లోకాః తతః తతః అధస్తాత్ అధస్తాత్ సిద్ధచారణ సిద్ధచారణ విద్యాధరాణాం విద్యాధరాణాం సదనాని సదనాని తావన్మాత్ర ఏవ తావన్మాత్ర ఏవ తతోధస్తాత్ తతోధస్తాత్ యక్షరక్షః యక్షరక్షః పిశాచ పిశాచ ప్రేత ప్రేత భూతగణానాం భూతగణానాం విహారాజిరం విహారాజిరం అంతరిక్షం అంతరిక్షం యావద్వాయుః యావద్వాయుః ప్రవాతి ప్రవాతి యావన్మేఘాః యావన్మేఘాః ఉపలభ్యంతే ఉపలభ్యంతే తతోధస్తాత్ తతోధస్తాత్ శతయోజనాంతరే శతయోజనాంతరే ఇయం పృథివీ ఇయం పృథివీ యావత్ యావత్ హంసభాస హంసభాస శ్యేన స్యేన సుపర్ణాదయః సుపర్ణాదయః పతత్రి ప్రవరాః పతత్రి ప్రవరాః ఉత్పతంతీతి ఉత్పతంతీతి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్వింశాధ్యాయే చతుర్వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేథినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం